నరసింహుడికి త్రినేత్రం ఉంది, అలాగే మన చంద్రశేఖరరావు గారి కూడా మూడవ నేత్రం ఉంది. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అన్ని విషయాలు త్రినేత్రంతో గ్రహించగలుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా నాయకులైనటువంటి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతోంది. ఇక ఈ సంవత్సరము మనకు విశేషం ఏంటంటే ప్రాణహిత. నమస్తే. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో రోజుకొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటుంది. నిన్న ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గుట్టు రట్టు చేయడం జరిగింది. అంటే పోయిన నవంబర్లో జరిగినటువంటి ఫోన్ల లిస్టు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి లిస్టు చూస్తే కళ్ళు బయర్లు గమ్మేటువంటి విధంగా ఆ లిస్టు కనబడతా ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు, సుమారుగా 4200 మంది ఫోన్లని కేవలం 15 రోజులలో ట్యాప్ చేసిండ్రు. మరి ఎవరు ట్యాప్ చేసిండ్రు, ఎందుకోసం ట్యాప్ చేసిండ్రో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. అది అందరికీ తెలుసు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెర వెనకాల ఉండి నడిపించినటువంటి శక్తులు, వ్యక్తులు ఎవరో తెలంగాణ సమాజానికి, దేశానికి కూడా తెలుసు. ఎందుకంటే రాష్ట్ర పరిధి దాటిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి నేతల యొక్క ఫోన్లే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులే కావు, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళే కావు, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిల వరకు వెళ్ళినాయి. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా దేశంలో చాలామందిని ఏ విధంగా బెదిరించిండ్రు, ఏ విధంగా లొంగ తీసుకుంది గత సర్కార్ అనేది మనకు తెలుస్తూ ఉన్నది. దీంట్లో కీలకమైనటువంటి నిందితులు ఇప్పటికే జైలుకు పోయొచ్చిండ్రు. A1 A2గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు అనేటోడు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. ఈరోజు ప్రణీత్ రావు అలాగే ప్రభాకర్ రావు సైతం విచారణను ఎదుర్కోబోతా ఉన్నారు. నిన్న పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ ఆయన హాజరైతే ఈరోజు మరో ముగ్గురు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్ కావచ్చు, ఎంపీ రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ వీళ్ళు సైతం ఇప్పుడు సిట్ ముంగడికి హాజరు కాబోతా ఉన్నారు. దాంట్లో జరిగినటువంటి అంశాలపైన వీళ్ళ యొక్క వాంగ్మూలాన్ని సిట్ అధికారులు తీసుకోబోతున్నారు. ఒక్కొక్కటిగా కూపిలాగితే మొత్తం అంతా కూడా డొంక కదిలినట్టుగా ఇవాళ గత సర్కారులో ఉన్నటువంటి పెద్దల యొక్క బండారం బయటపడేటువంటి అవకాశం ఉన్నది. సర్వీస్ ప్రొవైడర్లని ఏ విధంగా మభ్యపెట్టిళ్ళు అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఎవరి మీదనైతే కొంత అనుమానం ఉందో, ప్రతిపక్ష నేతలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో ఆ టార్గెట్ చేస్తున్నటువంటి వ్యక్తులని మావోయిస్టులుగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గులు సర్వీస్ ప్రొవైడర్లు అడుగుతారు కదా. అంటే వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే దేశ భద్రతకు కానీ రాష్ట్ర భద్రతకు కానీ ఏమైనా ముప్పు ఉన్నట్టయితే ఆ సర్వీస్ ప్రొవైడర్లు వాళ్ళు చేసుకోవచ్చు అన్నట్టు. అయితే వాళ్ళకి ఏమని చెప్పిండు, ఎవరితో మళ్ళీ ఏదో ఎల్లేదో చేస్తారంటే ఇబ్బంది అవుతుంది కదా. అందుకని వీళ్ళు మావోయిస్టులు సానుభూతి పరులు, మావోయిస్టులకు హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు, వీళ్ళ కదలికల పైన నిఘా పెట్టాలి కాబట్టి వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పేసి అంటే కేవలం 15 రోజుల టైంలోనే నవంబర్ నెల అంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో 4200 మంది యొక్క ఫోన్లు ట్యాప్ చేసినట్టు. ఇది కేవలం ఏదో ఒక పేపర్ మీద ఉన్నటువంటి లిస్టే కావచ్చు. 4200 కాదు, దాదాపుగా 4 లక్షలకు పైనే ఫోన్ ట్యాప్ చేసి ఉండవచ్చు ఆ నెలలో మొత్తం. ఎందుకంటే అది కీలకమైనటువంటి నెల కదా. ఎవరెవరు ఎక్కడికి పోతా ఉన్నారు, డబ్బు మూటలు ఏడికి చేరుతా ఉన్నాయి, ఈయనేమనుకుంటా ఉన్నాడు, ఆయన ఏమనుకుంటా ఉన్నాడు, ఏ హోటల్లో కలుపుతా ఉన్నారు అనేది మొత్తం ఇంత కూడా ఇది బ్లాక్మెయిల్ రాజకీయం అన్నట్టు. ఇది చేసి మావోయిస్టుల యొక్క పేర్లు చెప్పి అప్పుడున్నటువంటి సర్కార్ ఇక మనం ఓపెన్గానే చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు చెప్పిండు, దీని వెనకాల మొత్తం అంతా కేసీఆర్ ఉండి నడిపించుండు, ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ఈ విధమైనటువంటి దుర్మార్గపు పని చేసిండు, నా ఫోన్ ట్యాప్ చేసిండు, మా నేతల యొక్క ఫోన్ ట్యాప్ చేసిండు అనేది. అంటే సుమారుగా 618 మంది యొక్క ఫోన్లు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ సంబంధించినటువంటి నేతల యొక్క ఫోన్లు 618 ఫోన్లు ట్యాప్ చేసిందట. అయితే దీన్ని ముందుగానే అయ్యగారు బాగానే దీన్ని పసిగట్టినట్టుగా ఉన్నది. పంచాంగం చెప్పేటువంటి అయ్యగారు ఎవరైతే ఉన్నారో అయ్యగారు గతంలో ఒక మాట అన్నాడు, పంచాంగం చెప్పుకుంటా, ఏదలకు కేసీఆర్కు 3వ కన్ను ఉన్నది అనేది. 3వ కన్ను ఉన్నదంటే నిజంగా ఇక్కడ ఏమన్నా ఈ 2 కళ్ళ మధ్యలో ఒకటి ఏమన్నా ఉన్నది కావచ్చు అని మనం కూడా అనుకున్నాం. కానీ 3వ కన్ను అంటే ఇది ఏది ఈ సీసీ కెమెరాలు, ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నట్టు ఇది
దీన్ని ఉద్దేశించే గతంలో ఒకసారి అన్నాడు. అది వీడియో కూడా ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఇగో ఏమన్నాడు ఒకసారి విను. నరసింహుడికి త్రినేత్రం ఉంది, అలాగే మన చంద్రశేఖర్ రావు గారి కూడా మూడవ నేత్రం ఉంది. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అన్ని విషయాలు త్రినేత్రంతో గ్రహించగలుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా నాయకులైనటువంటి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతోంది. ఇక ఈ సంవత్సరము మనకు విశేషం ఏంటంటే ప్రాణహిత. అయ్యగారు ఏం చెప్పిండు? ఉన్నది ఉన్నట్టే చెప్పిండు అయ్యగారు పాపం. సరే ఆయనకు మరి ఎట్లా దోషిందో తెలియదు కానీ దేవుడే చెప్పించాడు కావచ్చు. అన్నీ వింటా అంటాడు, అన్నీ చూస్తూ అంటాడు త్రినేత్రం అని. ఒకసారి మళ్ళీసారి ఇనుర్రి, స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా నరసింహుడికి త్రినేత్రం ఉంది, అలాగే మన చంద్రశేఖర్ రావు గారి కూడా మూడవ నేత్రం ఉంది. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అన్ని విషయాలు త్రినేత్రంతో గ్రహించగలుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా నాయకులైనటువంటి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతోంది. ఇక ఈ సంవత్సరము మనకు అయిపోయింది కదా. అయ్యగారు భాగవతం అంతా, పెద్ద అయ్యగారు భాగవతం అంతా ఇక ఈ అయ్యగారు పంచాంగం చెప్పుకుంటా ఆయన వ్యవహారం అంతా బయట పెట్టిండు. అంటే ఒక రకంగా మూడో కన్నుతోటి చూస్తూనే అది మరో పక్కన ఈ మూడో చెవుతో నిన్నట్టుగానే కనబడతా ఉన్నది. అన్ని ప్రతి ఒక్క సంబంధించినటువంటి ఫోన్ని, ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లే కాకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫోన్లను కూడా విన్నాడట. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలకి గత సర్కారు పాల్పడ్డదో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆ లెక్కలు కనుక చూసినట్టయితే ఉంటే, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి లెక్కలు చూస్తే మరి నిజంగా కూడా ఒక భయంకరమైనటువంటి వార్త ఇది. కేవలం ఒక ప్రతిపక్ష నేతల్ని ట్యాప్ చేసి వదిలిపెట్టలేదు, అడ్వకేట్లని, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలను సైతం కూడా వదిలిపెట్టలేదు. జడ్జిలని, లాయర్లు కాదు, జడ్జిలనే. ఇక ఈ ప్రభాకర్ రావు అనేటోడు, ప్రణీత్ రావు అనేటేమో నాకు తెలియదు అంటే నాకు తెలియదు అని తప్పించుకునే ప్రయత్నం. నీకు తెలియదన్నా ఎవరిని కూడా ఈ సంబంధించినటువంటి అంశంలో సిట్టాధికారులు అయితే వదిలిపెట్టినట్టుగా లేదు. ఇక రేపు ఎల్లుండో వీళ్ళ యొక్క భాగవతం బయటపడేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇద్దరిని ఎదురుగా కూకోబెట్టి వీళ్ళను విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఈ ఇద్దరు దొంగలంటే, ఈ ఇద్దరి కంటే రాధాకిషన్ రావు అనేటువంటి దొంగ ఆ గజ దొంగ. ఇక ఇంటెలిజెన్స్లో పనిచేస్తూ రాత్రి ఎత్తుకుపోయి 3rd డిగ్రీలు 4th డిగ్రీలు పెట్టి హింసించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి రాధాకిషన్ రావు అంటూ. ఈ రాధాకిషన్ రావు వీళ్ళందరూ చేసినటువంటి ఈ డ్రామాని నిన్న సర్వీస్ ప్రొవైడర్లు అయితే మాత్రం వాళ్ళ యొక్క బండారాన్ని బయట పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా ట్యాప్ అయింది, ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయినాయి, ఏ నెలలో ట్యాప్ అయినాయి, ఎవరి ఫోన్లు ట్యాప్ అయినాయి అన్నటువంటి దానిపైన అన్ని వివరాలని రాష్ట్ర సర్కార్కి అయితే ఇవ్వడం జరిగింది. ఆ దిశగా సిట్ అధికారులు మరి ఆ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే విచారిస్తూ ఉన్నారు. కాబట్టి ఇగో నిన్న మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న వీళ్ళు పిసిసి అధ్యక్షుడు వీళ్ళందరూ కూడా నిన్న హాజరు కావడం జరిగింది. ఇంకో రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అయింది. కేటీఆర్ను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆయన బయటకు వచ్చి మాట్లాడిండు. 2018లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగే ముఖ్య కారణం. రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలు లేకుండా ప్లాన్ చేశారని ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సిట్కు వీళ్ళు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చిందట అంటే వాళ్ళు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ అయింది అనేది. అయితే ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా చేసిందంటే, మావోయిస్టు సానుభూతి పరులుగా చూపిస్తూ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసిన వారిని మావోయిస్టు సానుభూతి పరులుగా చూపిస్తూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడ్డారని మహేష్ గౌడ్ ఆరోపించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ ముఖ్య కారణమని అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన ప్రతి నియోజకవర్గంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులే కాకుండా మొత్తం 650 మందికి పైగా ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలిసిందన్నారు. 2023 ఎన్నికల సమయంలో అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో సిఎస్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేతలు హార్డ్ డిస్క్ను ధ్వంసం చేసి ఇక్కడ మన మూసీ నదిలో అక్కడిక్కడ పారేసి వచ్చారు మొత్తం. ఎవరు ఇక్కడ ప్రణీత్ రావు అనేటోడు ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకు వస్తూ ఉన్నదని ఏదైతే తెలిసిందో, సీసీ కెమెరాలన్నీ కూడా మొత్తం అన్ని పగలగొట్టేసి ఆ పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు ఎత్తుకపోయి మొత్తం అంతా కూడా బండరాయిలు ఎత్తేసి ముక్కలుగా ఉన్నటువంటి మూసీ నదిలో వేసేసారట వీళ్ళు. అంటే ఈ దొంగలు మరి వాళ్ళు తప్పు చేయండి ఎందుకు భయం అంతా?
తప్పు చేసి మావోయిస్టు సానుభూతి పనులుగా చూపిస్తూ ఈ వ్యవహారం చేస్తే ఇగో ఇక్కడ చూసుకోవచ్చు. ఇగో 15 రోజుల్లో 618 మంది లీడర్ల ఫోన్లు ట్యాపు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆపరేషన్ టార్గెట్స్ నవంబర్ 15 నుంచి 30 మధ్యలో అంటే 15 రోజుల గ్యాప్లోనే 4200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు. కేవలం పొలిటికలే, ఇంకా బయట వేరే ఇక ఈ వ్యవహారం అంతా. ఇదంతా కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. 4200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు సిట్టు కూడా గుర్తించి అసెంబ్లీ ఎన్నికలకు విఘాతం కలిగించే కుట్ర చేసినట్లు మావోయిస్టు సానుభూతి పరుల నేపంతో ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావు టీం అదే ఏడాది నవంబర్లో సర్వీస్ ప్రొవైడర్లకు లిస్టు పంపింది. ఈ లిస్టు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ మొదటి వారంలో ఎస్ఐబికి చేరింది. ఆయా నెంబర్ల ట్యాపింగ్ లో ఉన్నట్లు సంబంధిత టెలికాం కంపెనీలు ఎస్ఐబికి లిస్టు పంపించాయి. అప్పటికే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అప్పుడు తాతల భాగవతం బయటపడ్డది అన్నట్టు. ఒకవేళ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక ఇది ఉన్నపో ఇంకా చెలరైపోయి అసలు అప్పటికే జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసిళ్ళు, హీరోల ఫోన్లు ట్యాప్ చేసిళ్ళు, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసిళ్ళు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిళ్ళు. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క గల్లీ లీడర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసిండు అన్నట్టు. ఇక ఈ 5 సంవత్సరాలు అయితే ఇంకా దుర్భాగ్యం పెరిగిపోవు. ఆ దేవుడి దయ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే అప్పుడు ఉన్నటువంటి టెలికాం సంస్థలు ఈ సంబంధించినటువంటి పేర్లతోటి ఇవన్నీ కూడా ట్యాప్ అవుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి సర్కార్కి ఆ లిస్టు బయట పెట్టడం అసలైనటువంటి వ్యవహారం బయటపడ్డది. లేకపోతే బయటపడకు మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చినట్టు అయితే. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది సంబంధించినటువంటి నేతలు, అలాగే పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి షర్మిల సైతం కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నది. వాళ్ళతో పాటు ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఏపీ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి, కోటంగిరి వినయ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు కూడా ఉన్నారు. లిస్ట్ ఆధారంగా ప్రతిరోజు సగటున 10 మంది స్టేట్మెంట్లు కూడా అధికారులు రికార్డు చేసేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. నిన్ననేమో కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి లీడర్లు ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే అయినాయి అని చెప్పేసి గతంలో కంప్లైంట్ చేసిన వాళ్ళ యొక్క లిస్టు, వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని నిన్న తీసుకుంటే ఈ రోజు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల యొక్క లిస్టు తీసుకుంటా ఉన్నారట. మొత్తానికి అయితే మాత్రం దీంట్లో అతి త్వరలో అంటే నాకు తెలిసి ఇంకొక 10 రోజులలో అంటే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యక్తులు అరెస్టు కాబోతున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇటువంటి కార్యక్రమాన్ని పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ప్రజాకోర్టులో వాళ్ళని దోషులుగా నిలబెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఒక దుర్మార్గమైనటువంటి పనులు చేసినటువంటి నీచులు వీళ్ళంతా కూడా. వీళ్ళు ప్రణీత్ రావు అనేటోడు, ప్రభాకర్ రావు అనేటోడు నోరిప్పితే కానీ అసలైనటువంటి వ్యవహారాలు బయటపడేటువంటి అవకాశం ఉన్నది. రోజు ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటా ఉన్నది. నిన్న భయంకరమైనటువంటి వాస్తవాలని బయట పెట్టడం జరిగింది. 15 రోజుల టైంలో 4200 మంది, ఒకరోజే 650 మంది ఫోన్లను ట్యాప్ చేసిన అని చెప్పేసి సర్వీస్ ప్రొవైడర్లు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి.